మంచి అమ్మాయి అంతే. తేడా ఏం లేదు, అన్నిట్లో మంచిగానే ఉంది. మేడం సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చా? అవునవును అంతే. అంటే ఏ క్వాలిటీని బట్టి చెప్తారు అట్లా? అంటే అందరి హీరోయిన్స్ చూస్తే సాయి పల్లవి అలాగే అనిపిస్తుంది అంతే. ఇంకా మన పవన్ కళ్యాణ్ ఎట్లనో అట్లా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్. ఫలానా ఒక క్వాలిటీ ఇది బాగుంది అందుకోసం అని అంటున్నా అట్లుంటుంది కదా, అంటే న్యాచురాలిటీయా లేకపోతే? అంతే, నేచురాలిటీ లాగా. అంటే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే పాత కాలంలో అమ్మాయిలు ఉంటారు కదా అట్లా అనిపించింది. సో బుజ్జితల్లి సాంగ్ విన్నారా? సో ఆ సాంగ్ కానీ ఫీల్ ఎట్లా అనిపించింది? బాగుంది సాంగ్, మంచిగా అనిపించింది. సో మరి నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? ఓకే నా వర్కౌట్ అవుతుంది సినిమా? మంచిగా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేద్దాం మంచిగా ఉండాలని. సో అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా ఉంటుంది. సినిమా వచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే, సో ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళిద్దరు కాంబినేషన్? లవ్ స్టోరీ బాగుంది, అట్లనే ఇది కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. తన సాయి పల్లవి స్లాంగ్ మంచిగా ఉంటుంది, అట్లా మన బాడుకోవలసిందారా అట్లా. సాయి పల్లవి కోసమే. లేదు వద్దు. బ్రో హాయ్. బ్రో హాయ్. సో తండేలు సినిమాతోని నాగ చైతన్య అండ్ సాయి పల్లవి రాబోతున్నారు కదా, సో సాయి పల్లవిని అందరూ కూడా లేడీ పవర్ స్టార్ అంటున్నారు, సో మీకు అట్లనే అనిపిస్తుందా? నాకు కూడా అలానే అనిపిస్తుంది, ఎందుకంటే సాయి పల్లవి మూవీస్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. అదిగాక వెరీ గుడ్ డాన్సర్, మంచిగా డ్యాన్స్ చేస్తుంది. నాగ చైతన్యాన్ని కూడా చాలా డామినేట్ చేస్తారు డ్యాన్స్ చేయడంలో, అందువల్ల ఆమెను లేడీ పవర్ స్టార్ అనడంలో తప్పులేదు. ఈ సినిమాకి నాగ చైతన్య కోసం పోవచ్చా, ఓన్లీ సాయి పల్లవి కోసం పోవచ్చా? ఎక్కువ అయితే సాయి పల్లవిని చూడడానికే పోతారు చాలా వరకు. అదిగాక సాయి పల్లవిలో మన తెలంగాణ స్లాంగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అంతా సాయి పల్లవిని చూడడానికి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చూస్తాం కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రాబోతుంది, సో ఎట్లా అనిపిస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి? ఇంతకుముందు వచ్చిన మూవీ కూడా సూపర్ హిట్ అయింది కాబట్టి ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వద్ది. అదిగాక చాలా డేస్ తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుంది, పెద్ద మూవీ. అదిగాక సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఈ మధ్యన తెగ వైరల్ అవుతుంది కదా ఇన్ని నాళ్ళ బుజ్జితల్లి సాంగ్. ఆ సాంగ్ అయితే పీక్స్ అసలు. దానికోసం అయినా లవర్స్, అదిగాక February 7 రావడం, అది రోజ్ డే అవ్వడం, ఇంకా అక్కడి నుంచి రోజ్ డే ప్రపోజ్ డే అన్నిటికీ అది కొద్దిగా బాగుంటుంది. ఫిబ్రవరిలో మొత్తం శ్రీకాకుళం యాస అచ్చుకుదినట్టు మాట్లాడారు కదా ఇద్దరు, సాయి పల్లవి. సో వాళ్ళ ఎఫర్ట్స్కి మీరు ఏం చెప్తారు? అసలు సాయి పల్లవి మామూలుగానే ఏ లాంగ్వేజ్లో అయినా ఆమె జీవిచ్చేస్తుంది, నటించడం కాదు జీవిచ్చేస్తుంది. దానికి తోడు నా చైతన్య కూడా చాలా గట్టిగా ఎఫర్ట్ పెట్టాడు. అదేంటంటే రియల్ స్టోరీ కాబట్టి శ్రీకాకుళం వాళ్ళని కూడా కొద్దిగా మెప్పచెప్పే రీతిలో ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అందరూ అభిమానిస్తున్నారు. ఆ సినిమాని చూడాలని యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. మంచి పెద్ద సినిమా అవ్వద్దని నాకు అనిపిస్తుంది. అండ్ నాగ చైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరు గురించి అంటే ఈ గొప్ప క్వాలిటీ ఉంది వీళ్ళలో అని ఏం చెప్తారు మీరు వాళ్ళిద్దరు గురించి? గొప్ప క్వాలిటీ అనేది ఏంటంటే వాళ్ళిద్దరు పేర్ ఆఫ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సాయి పల్లవి ఏంటంటే యాక్టింగ్ సూపర్గా ఉంటుంది, న్యాచురాలిటీ వితౌట్ మేకప్ ఆమె తీసేస్తారు అనమాట. సో మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ఇప్పుడు February 7కి తండేలు సినిమా రాబోతుంది, నాగ చైతన్య సాయి పల్లవి. సో ఆ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళిద్దరు కూడా న్యాచురల్ యాక్టర్స్ అని చెప్పాలి యాక్చువల్లీ. సో మూవీ కూడా స్టోరీ కూడా ఒక నేచురల్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఒక ఎవ్రీ ఆడియన్స్ ఒక నేచురల్గా ఫీల్ అయ్యి బయటకు వస్తారని అయితే అనిపిస్తుందండి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అంటున్నారు, సో ఆ నేమ్కు తగ్గట్టు అనిపిస్తుంది అనుకోవచ్చు. అవునండి, ఆవిడైతే ఎక్కడ కానీ ఒక యాక్టర్ లాగా లేకపోతే ఆమె ఎంత పైకి ఎక్కినా కూడా ఒక ప్రౌడ్ ఫీల్ తోటి ఎప్పుడు బిహేవ్ చేయరు. సో డెఫినెట్గా ఆవిడైతే నేచురల్గా అనిపిస్తారు. కొంచెం లేడీ పవర్ స్టార్ అనే బిరుదుకు కూడా ఆమెకి ఓకే అండి. ఇద్దరు కాంబినేషన్ ఆల్రెడీ మనం లవ్ స్టోరీ సినిమా చూసాం, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా, సో అసలు ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు కాంబినేషన్ అనేది? అది చెప్తున్నాను కదండి, క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం చూసిన ట్రైలర్ వైజ్ అయితే న్యాచురల్గా అనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క అమ్మాయి ఆ అమ్మాయిలో వాళ్ళని, ప్రతి ఒక్క అబ్బాయి ఆ అబ్బాయిలో తనని ఎక్స్పెక్ట్ చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు మేబీ మ్యాక్సిమం వాళ్ళని ఫీల్ అయ్యి బయటకు వస్తారని అయితే అనిపిస్తుంది. సాయి పల్లవిలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఇదేరా అంటే ఇది ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీ అంటే తన అదే అండి, ప్రౌడ్ ఫీల్ అయితే ఎప్పుడు ఎక్కడ చూపించదు. అది ఎంత పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా తన ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తుంది. సో తన
ఇదేంటి యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా సాయి పల్లవి అనుకున్నారంట హీరోయిన్ అని. సో ఒకవేళ ఈమె చేస్తుంటే ఆ క్యారెక్టర్ సెట్ అయ్యేది అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనం చూసిన దాని వరకు అయితే కాదండి. ఏ సినిమా అయినా మనం ఒకరిని చూసేసాం కాబట్టి ఆల్రెడీ అందులో వాళ్ళు ఎలా ఉంటారని అయితే మనం చెప్పలేము. మేబీ తను రాకుండా తినే చేసుంటే అప్పుడు వేరే ఉంటుందేమో. అంతే, ఇప్పుడైతే చెప్పలేము. రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారంట. Yeah. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇలాంటి ఒక రియల్ స్టోరీ రియల్గానే ఉంటుందండి. అంతే, ఇంకేం లేదు. అంటే ఒక క్రియేట్ చేసి ఒక స్టోరీ అక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్టు అనిపించకుండా రియల్గా అక్కడ జరుగుతుంది, మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి మా ఫీలింగ్. అంతే, సాంగ్స్ చాలా బాగున్నాయండి, మాకు చాలా అట్రాక్ట్ అయ్యాయి. మేము మ్యూజిక్ లవర్స్ ఇంకా. సో ఆ సాంగ్ పర్ డే ఈజీగా మేము 2 to 3 times ఆ సాంగ్ వింటూ ఉంటాము. మా రింగ్ టోన్స్ కూడా అదే ఉంది ప్రజెంట్ అయితే. మంచిగా అనిపిస్తుంది. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో February 7th కి తండేల్ సినిమా రాబోతుంది. సో సాయి పల్లవి నాగ చైతన్య ఈ కాంబినేషన్ అసలు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బ్రో ఆల్రెడీ మా అక్కినేని నాగ చైతన్య చెప్పిండు, లైక్ అందరికీ తెలిసేటట్టు ఫస్టే చెప్పేసిండు డైలాగ్తోనే. అదే డైలాగ్తో స్టార్ట్ చేస్తా. దద్దు గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే రేస్. February 7 తారీఖున గల్లీ గల్లీలో, సందు సందుల్లో, వీధి వీధుల్లో, ప్రతి ఒక్క థియేటర్లో రాచులమ్మ జాతరే, బాక్స్ ఆఫీస్ని దుల్లా కొట్టేస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ చెప్పిండు. మా ఓడు ఏది చెప్పిండో కంపల్సరీ February 7 తారీఖున 100% అదే అవుతుంది. ఒకవేళ అది కాకపోయిందంటే మన బండ్ల గణేష్ కాంగ్రెస్ రాకపోతే నేను మెడకాయ కోసుకుంటాను ఎలా అన్నాడో, నేను కూడా అదే చెప్తున్నా. ఇంతమంది ప్రజల సాక్షిగా ఫస్ట్ డే 1000 కోట్ల కలెక్షన్ చేయకపోతే నా మెడకాయ తీసుకొని గౌతమ్ బుద్ధుడి చేతిలో పెట్టి ట్యాంక్ బండ ఆనే నిమజ్జనం అయిపోతాను నేను. బ్రో ఈ సినిమాని మన సాయి పల్లవి కోసం పోవచ్చా, లేకపోతే నాగ చైతన్య కోసం పోవచ్చా, లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం పోవచ్చా? కంపల్సరీ మనం లవ్ స్టోరీ ఇంతకు ముందు చూసినామన్నా. లవ్ స్టోరీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ హైలైట్ ఉండే. సో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మనం సాయి పల్లవి గురించి వెళ్ళాలా, నాగ చైతన్య గురించి వెళ్ళాలంటే వాళ్ళిద్దరు దాంట్లో ఉండరు కాబట్టి మనం ఇద్దరు గురించి కంపల్సరీ అయితే వెళ్ళాలి. ఎందుకనంటే నాగ చైతన్య చిన్న యాక్టర్ కాదు, సాయి పల్లవి చిన్న యాక్టర్ కాదు. సో వాళ్ళ వేరియేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాగ చైతన్య తన క్లాస్ చూడడానికైనా సరే మనం వెళ్ళాలి. మన సాయి పల్లవి అయితే ఇంకా తన డ్యాన్స్తోని మన మూమెంట్ చూసి మన మూసే కదిలిస్తుంది. అంత శక్తి మన సాయి పల్లవిలో ఉంది. సో మన డ్యాన్స్ అయినా సరే, ఆమె యాక్టింగ్ అయినా సరే, ఏదైనా సరే. సో సినిమా లోపలికి వెళ్తే వాళ్ళ యాస, శ్రీకాకుళం యాస, అది చాలా ఫెంటాస్టిక్గా ఉంది, వాళ్ళకి సెట్ అయిపోయింది. అట్లా మన నాగ చైతన్య ఆ క్యారెక్టర్లో చూసుకున్న సేమ్ చేపలు పట్టేటోన్ లాగానే ఉండు. సో ఎలా చూసుకున్నా సరే సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. సో దీనికి ఇంకా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ మన ఇండియాలో ఉన్న ఫిషర్మ్యాన్స్ పాకిస్తాన్ బార్డర్కి అట్లా తీసుకెళ్తారు కాబట్టి, సో ఈ రియల్ స్టోరీ అమరన్ మూవీ ఎలానో ఈ తండేల్ సినిమా కూడా సేమ్ అలాంటిది కాబట్టి మనకు అమరన్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారంట. ఒకవేళ ఈమె చేసి ఉంటే మీకు సెట్ అయ్యేదా క్యారెక్టర్? సో ఆ సినిమా చూసినాక ఈ సినిమా చూసి అసలు సెట్ కాదు బ్రో. ఎవరు ఓకే అని కూడా కమిట్ అయ్యారు. ఇంత సాయి పల్లవికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రాకపోతుంటే, ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్లో ఎక్కడ చూసుకున్నా సరే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటారు. సో ఆ పేరు కూడా రాకపోతుండే నాకు తెలిసినంతవరకు అయితే. నేను తండేల్ మూవీ గురించి ఒకటే చెప్తున్నా, మేము అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా అలసిపోయాం ఎన్ని రోజుల నుంచి. ప్రతి ఒక్క నా కొడుకు మమ్మల్ని అడిగిండు, అరే మీ హీరో ఇంకా హిట్ కొట్టాడా అని చెప్పేసి. మీరు ఎన్నన్నా సరే February 6 తారీఖు వరకే మేము తల దించుతాం. February 7 తారీఖు నుండి మేము కాలర్ ఎగరేస్తుంటే మీరు తలకాయ దించాలి, అట్లుంటుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎవడైతే చిన్న చూపు చూసిండో తండేల్ సినిమా ఒక తోడేళ్ళ మీ ముందరికి వచ్చి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టినట్టు కాకపోతే, చెప్పినా కదా తల తీసి గౌతమ్ బుద్ధుని పక్కన పెడతా అని చెప్పేసి 100% ఇది అవుతుంది. జై నాగ చైతన్య. సినిమా హిట్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుంది. అంటే సాయి పల్లవి కోసం పోతారా, నాగ చైతన్య కోసం పోతారా? ఇద్దరి కోసం లవ్ స్టోరీ మూవీ చూసారు వాళ్ళు ఎలా ఉంది? బాగున్నాయి. మేడం సాయి పల్లవిని అందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు, మీకు అట్లే అనిపిస్తుందా ఆమె యాక్టింగ్? అనిపిస్తుంది. ఓకే, అంటే ఆమె యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే హీరోయిన్లు అందరిలో కూడా బెటర్ అనుకోవచ్చా? అవును, అంటే ఇట్లా మిగతా మూవీస్ కోసం కొందరు చేంజ్ అవుతూ ఉంటారు కదా, తను అలా చేంజ్ కాకుండా ఉన్న దాంట్లోనే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటే అట్లా ఉంటుంది అనిపిస్తుంది. అంటే సాయి పల్లవిలో బెస్ట్ క్వాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? ఇన్నోసెన్స్ అని చెప్తారు. సో రీసెంట్గా బుజ్జితల్లి సాంగ్ వచ్చింది కదా ఈ సినిమా నుంచి, అది విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు?
బాగా అనిపించింది. డైలీ 2 times అన్న వింటా సాంగ్. మీకు ఎవరైనా గుర్తొచ్చారా అంతే. నిన్ను ఓకే అన్న అన్న హాయ్ అన్న. సో Feb 7th తండేల్ సినిమా రాబోతుంది. సాయి పల్లవి నాగ చైతన్య వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మనం చూసాం లవ్ స్టోరీలో, అట్లాగే ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే సాయి పల్లవి అందరూ కూడా లేడీ పవర్ స్టార్ అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? నిజమే అది. మరి ఇక్కడ పవన్ గారికి టికెట్లు ఎట్ట దిగుతాయో లేడీస్లో ఆమె అట్ట టికెట్లు ఎట్ట దిగుతాయి. ఏం చేయకపోయినా అలా ఉన్నది అది సినిమాలు అట్ట నుంచుందా టికెట్లు దిగుతాయి. అందుకే లేడీ పవర్ స్టార్ అనేది. అండ్ బుజ్జితల్లి సాంగ్స్ విన్నారా? ఎట్లా సూపర్ అన్న బాబు ఆ సాంగ్ మాత్రం. అంటే ఆ హైలెస్ సాంగ్ అంటే బుజ్జితల్లి మనకి ఎక్కేసింది. 3-4 నెలల బట్టి వింటానే ఉన్నాం కదా ఆ సాంగ్, అందువల్ల బాగా ఎక్కింది ఆ సాంగ్ మాత్రం. ఎవరైనా గుర్తుకొచ్చారా సాంగ్ విన్నప్పుడు? నాకు పెళ్ళి అయిపోయిందన్న. ఓకే సాయి పల్లవి గురించి అరే ఇది బెస్ట్ క్వాలిటీ రా అంటే మీరు ఏం చెప్తారు? డ్యాన్సు, యాక్టింగు. అయితే ఇప్పుడు మనం అందరూ హీరోయిన్లు ఎట్లా చూస్తాం, ఇంకో సౌందర్య లేదు అని బాధపడిపోయాం. ఇంకో సౌందర్య వచ్చింది. వితౌట్ ఎక్స్పోజింగ్ పెద్ద హీరోయిన్ అయిపోయిన హీరోయిన్ ఒకటే కదన్నా ఇప్పుడు దాకా. మంచి పర్ఫార్మర్, డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ చేసిద్ది. మనకి ఏం కావాలో చక్కగా మనకు ప్రెజెంట్గా చూడొచ్చు. ఫ్యామిలీస్ చూడగలిగిన హీరోయిన్ ఒక్కటే కదా ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీ. అయితే ఇందులో మనము శ్రీకాకుళం యాస కానీ అచ్చు కుదిరినట్టు మాట్లాడారు ఇద్దరు. సో అది విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళ అసలు మొత్తం తెలుగు సినిమా తెలంగాణ యాస మాట్లాడిందన్న బాబు. అప్పుడు దాకా తెలంగాణ యాస మాట్లాడిన హీరోయిన్ లేదు. ఆమెకి ఏదైనా వర్కౌట్ అయింది, ఆమె ప్రాక్టీస్ చేస్తుంది పర్ఫెక్ట్. శ్రీకాకుళం యాస కాదు, అది వైజాగ్ యాస. రెండు సిమిలర్గానే ఉంటాయి కదా. సూపర్. ఇంకా నా చేతి దగ్గర మాట్లాడిన కొంచెం ఏదో యాప్ చేసుకోవాలనిపించింది. ఈ మాట్లాడుతుంటే మాత్రం సెట్ అయిపోయింది అనిపిస్తుంది. అంటే లవ్ స్టోరీ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అన్న. ఈ సాయి పల్లవి ఏ హీరోతో చేసినా ఏంటో నిజంగా లవ్ చేసినట్టు అనిపించింది మనకు మాత్రం. అట్లా ఆమె యాక్టింగ్ మరి మనకు అట్లా చూస్తాగా అట్లా యాప్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ తిరిగిపోతుంది. నా చేతి దగ్గరికి వీళ్ళిద్దరు ఇంకా చాలా లవ్ స్టోరీ లేదు అసలు. ఏంటి వీళ్ళు నిజంగా లవర్సా? అప్పుడే సమంత గారు విడిపోతున్నారు, ఈవెన్ చేసుకుంటాడు అనుకున్నారు కదా. కానీ భలే ఉంటుంది వాళ్ళిద్దరు అసలు. అంటే నాగ చైతన్యకు ఒక హిట్ రాక చాలా గ్యాప్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చా? 200% కంబ్యాక్ అన్న. మనకి స్టోరీ మనకు అర్థమవుతుందిలే, అయినా సరే చూడటానికి వెళ్తాం. మన అందరూ తెలుస్తుంది. ఈయన ఏదో సముద్రంలో జాలర్కి వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్తే అక్కడ దొరికిపోయిన స్టోరీ, రియల్ స్టోరీ అయినా చూడటానికి వెళ్తాం. చాలా వరకు సాయి పల్లవి కోసమే సినిమాకి వెళ్తారని చాలా మంది అంటున్నారు. బట్ లవ్ స్టోరీలో సినిమాలో కూడా ఎక్కువ వరకు సాయి పల్లవికి వచ్చింది క్రేజ్. సో దాన్ని దాటి నాగ చైతన్యకి ఈసారి క్రేజ్ వస్తుందా? అసలు ఆ క్రేజ్ అదేంటి నాకు కష్టం వస్తావా ఏం కాదు. చాలా మంది ఇప్పుడు రష్మి మందన ఎక్కువ నచ్చిందో, పుష్ప 2 ఎవరు నచ్చారు మీకు? ఇద్దరు ఎవరు నచ్చారా? అల్లు అర్జున్ అంటారు చాలా మంది. రష్మిక కోసం వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు బయటికి చెప్పుకోరు. సేమ్ అట్టాగే సాయి పల్లవి క్రేజ్ దాటుతుంటే కష్టం ఏమి ఉండదన్న. ఆయన బాగా ఎత్తే ఆయనకు వచ్చింది, ఈమె బాగా ఎత్తే ఇంక వచ్చింది. శాంసంగ్ రాయ్లో నాని గారిని మించిపోయిందా? నాని గారే పెద్ద న్యాచురల్ స్టార్ అని చెబుతారు, ఆమెనే మించిపోయింది. మరి నా చేతి కొంచెం కష్టమే, కానీ దాన్ని బీట్ చేస్తే ఇంకా పెద్ద స్టార్ అయిపోయినట్టే. అక్కనే లెగసి ఈయన మళ్ళీ కంటిన్యూ చేసినట్టే.